యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున వశిష్ఠుడు రాములు వారికి ఏం చెబుతున్నారంటే, రామ దృశ్యం అనే దోషాన్ని తీసేయటం కోసం ఈ లీల ఉపాఖ్యాన్ని నీకు చెప్పాను ఇప్పటిదాకా. నీవు ఇప్పుడు ఈ జగత్తు సత్యం అనే భావాన్ని విడిచిపెట్టేసాయి. దృశ్యం సత్యం అనే భావం ఉన్నంత వరకు దృశ్యాన్ని తొలగించటం కష్టం. ఇది సత్యం అనుకున్నప్పుడు ఏం తొలగించలేం. మరి మనకి శాస్త్రం ఏం చెప్పింది? యదృశ్యం తన్నస్యం. యదృశ్యం అంటే కనపడేది అని, తన్నస్యం అంటే అది నశించేది. కనపడేది ప్రతిదీ నశించేదే. అందుకనే మాయందు ప్రతిఫలించిన ఈశ్వరుడు కూడా కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత ఆయన తను సాలిస్తాడని చెప్పుకుంటున్నాం కదా మనం. బ్రహ్మ అదే రుద్రకల్పంలో. కాబట్టి కనపడేదంతా కూడా నశించేదేనయ్యా. అయితే ఈ భావం నశిస్తుందనే భావం మనలో కలగనంత వరకు ఇది అటాగే కనపడుతుంది, ఉందే అని అనిపిస్తుంది. కాబట్టి ముందు ఇది నశించేదే అనే భావం మన మనసులో దృఢపడాలి అని చెప్తున్నాడు వశిష్ఠుడు రాముల వారికి. దృశ్యం సత్యం అనే బుద్ధి తొలగిపోతే దృశ్యాన్ని తీసేయటం పెద్ద కష్టం కాదు. మీ ఉదాహరణలు చదివాం కదా మనం. అర్థాన్ని చూపించాము, కళ చూపించాము, 3 జన్మల గురించి చెప్పుకున్నాము, 3 రహస్యత్రయ బోధ చెప్పుకున్నాం, 3 మంత్రాలు, ఆ 3 మంత్రాల అర్థము. కాబట్టి బ్రహ్మాత్మకమైనటువంటి నిర్మల చిదాకాశంలో జగత్తు ప్రతిఫలిస్తోంది. నిర్మల చిదాకాశం, ఆ నిర్మల చిదాకాశం అంటే బ్రహ్మమే, దానిలో ప్రతిఫలిస్తుంది అంతే. అంటే ఉన్నట్లు కనపడుతోంది, వాస్తవంగా అక్కడ లేదు. అర్థంలో మన ప్రతిబింబం ఉన్నట్లు కనపడుతుంది, వాస్తవంగా ఉందా అంటే లేదు అక్కడ. వాస్తవానికి దీనికి బ్రహ్మములో కూడా చోటు లేదు. ఇది బుద్ధి వికారం అవటం చేత జీవునిలో ఉంది, బ్రహ్మంలో లేదు కానీ జీవునిలో ఉంది. జీవునిలో ఎందుకు ఉందంటే బుద్ధి వికారం చెందింది. బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధి లేదు మనకి, అంటే శుద్ధ బుద్ధి లేదు. ఇంకా నేను దేహాన్నే అనే భావన మనలో కొంత ఉంటుంది కదా ఎంతైనా. నేను దేహం కదా అనే భావన పూర్తిగా ఎప్పుడైతే తొలగబోతుందో అప్పుడే ఓహో నిజమే నేను సత్యస్వరూపుణ్ణి, నేను స్వస్వరూప జ్ఞానం అప్పుడు కలుగు. కాబట్టి బుద్ధి వికారం ఉండటం వల్ల ఇదంతా భావన కలుగుతుంది మనకి. మాయ వల్ల ఈ ప్రపంచం కనబడుతుంది. మాయ వల్ల మాయందు ప్రతిఫలించిన వాడు మన ఈ జీవుడు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి మాయ వల్ల ఈ ప్రపంచం కనపడుతుంది. అవిద్యందు ప్రతిఫలించిన వాడు జీవుడు అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే మాయందు ప్రతిఫలించి ఈశ్వరుడు కూడా రూపాన్ని దాల్చాడనే చెప్పుకుంది అది మనకి. ఇదంతా ఏంటంటే మాయ. ఈ మాయ వల్ల ఇదంతా జరుగుతుంది. అయినా పరమార్థ దృష్టిలో అది శూన్యమే. పరమార్థ దృష్టిలో చూస్తే మొత్తం శూన్యమే. ఇంకా చూస్తే మాయ కూడా వాస్తవం కాదు. మాయ కూడా వాస్తవం కాదు. ఇదంతా కూడా కళలోని ఉదాహరణే. కళలో తోచిన శరీరం ఎలాగో అలాగే అంతే. కళలో తోచిన శరీరం అంతా అంటే శరీరం అంటే అక్కడ కనపడే దృశ్యాలన్నీ ఎలా మన మెలకురాగానే అదంతా ఎంత భ్రమలో పడ్డామరా అని మనం అనుకుంటాం అంతే. అప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు ఆయన్ని, వశిష్ఠుణ్ణి, ఓ బ్రహ్మజ్ఞ, మీ బోధచే నేను తత్వాన్ని గ్రహించాను, శాంతిని నిర్వాణాన్ని అనుభవిస్తున్నట్లు అనిపిస్తోంది. నేను జగత్ అనే భ్రాంతి కారణం లేకుండానే ఎట్లా ఉత్పన్నమవుతుందో నాకు మరోసారి వివరించండి. అంటే ఏ కారణము లేకుండానే నేను జగత్తు అనే భ్రాంతి ఎలా వస్తుంది, ఎలా ఉత్పన్నమవుతుంది, దానికి కారణం ఏంటో చెప్పండి అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, ఇంద్రియాలకు కనపడే ఈ పదార్థాలన్నీ వాస్తవానికి రూపం లేనివే. ఇవన్నీ బ్రహ్మములోనే ఉన్నాయి. బ్రహ్మం కంటే అసలు భిన్నమంటూ ఏమీ లేదు అక్కడ. ఆభరణం ఎక్కడి నుంచి వచ్చింది? సువర్ణము నుంచి వచ్చింది. సువర్ణము నుంచి వచ్చిన ఆభరణాన్ని మనం సువర్ణం అంటున్నామా? అంటలేదు. ఆభరణం పేరుతో అది ఏ రూపం దాల్చిందో ఆ పేరుతోనే పిలుస్తున్నాం. అలల నుండి అలలు నీటి కంటే వేరా కాదు, కానీ అలానే పిలుస్తున్నాం. ఈ జగత్తు కూడా అంతే, బ్రహ్మం కంటే వేరు కాదు. ఎంత చక్కని ఉదాహరణలు ఇచ్చారో చూడండి. మనకి అయితే ఆభరణం మనం అనగానే అర్థమవుతుంది, నిజమే బంగారమే ఉంది ఆ వడ్డాణంలో, గాజులో, నెక్లెస్లోను అని తెలుసు మనకి. అది చెప్పిన తర్వాత గుర్తొస్తుంది కనీసం. అక్కడ జ్ఞానం అంటే దాన్ని భౌతికంగా చూస్తున్నాం కాబట్టి అదే అనుభూతి
ఈ దేహం ఉండగానే ఈ దేహం కూడా నేను కాదనే అనుభూతి రావాలి, నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఎప్పుడు భావన రావాలి అన్నమాట. బంగారం కంటే ఆభరణం వేరు కాదు, నీటి కంటే అలా వేరు కాదు. అలాగే ఈ జగత్తు కూడా బ్రహ్మం కంటే వేరు కాదు. బ్రహ్మము నుండే ఈ సృష్టి తరంగాలు లేస్తూ పడిపోతూ ఉన్నాయి. నీటి నుండి అలలు లేస్తూ పడిపోతూ ఉన్నట్టుగానే ఈ సృష్టి తరంగాలు అన్నమాట. సృష్టి అంటే ఇదంతా కనపడుతున్న భావన ఉందే, అదే సృష్టి. ఇదంతా కూడా పడిపోతుంది, లేస్తుంది, పడిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మం కంటే వేరు కావు. ఆ చైతన్యమే తన యందలి స్పందన చేత ఆకాశ రూపమైన జగత్తును కల్పిస్తున్నది. అంటే ఆ చైతన్యం లేకపోతే ఇవన్నీ వస్తాయా? అసలు స్పందన ఉండదు కదా. ఆ చైతన్యం ఏం చేస్తా, ఆ చైతన్యమే తన యందలి స్పందన చేత. ఇప్పుడు మనం నేను ఇలా అవ్వాలి అనుకున్నాము, లేకపోతే ఇలాని వేషం వేయాలనుకున్నాం, లేకపోతే ఇలాని పాత్రని పోషించాలనుకున్నాం. ఆ పాత్ర రూపంలో మనం ఆ పాత్ర లక్షణాలన్నీ తెలుసుకుని ఆ పాత్రను వేస్తాం. అంతే ఇది కూడా. అలాగే ఆకాశ రూపమైన జగత్తును ఆ స్పందనే, ఆ చైతన్యంలోని స్పందనే కల్పిస్తుంది అన్నమాట. మనలోని స్పందనే బయటికి ఇన్ని రూపాల్లో వస్తుందో, ఇన్ని మాటల్లో వస్తుందో అలా. అలాగే ఆకాశం నుండి వాయువు, దాని నుండి అగ్ని, దాని నుండి జలము, దాని నుండి భూమి కల్పింపబడుతున్నాయి. అట్లా చిన్మయ ఆకారంతో ఈ జగత్తంతా ప్రకాశిస్తుంది. ఆకాశం బ్రహ్మం కంటే వేరు కాదు, అలాగే వాయువు బ్రహ్మం కంటే వేరు కాదు, అలాగే అగ్ని బ్రహ్మం కంటే వేరు కాదు, అలాగే జలము దానికంటే వేరు కాదు, భూమి కూడా దానికంటే వేరు కాదు. అన్నీ కూడా ఆయన ఆ చైతన్యంలో ఉన్న స్పందన వలన ఇన్ని రూపాలు వచ్చినాయి. ఒకదాని నుండి ఒకటి, ఒకదాని నుండి ఒకటి. ఇదంతా ఎంతసేపట్లో వస్తుంది అంటే, ఈ ప్రకాశించే జగత్తంతా ఒక నిమిషాన్ని 1,00,000 భాగాలుగా విభజిస్తే వచ్చే సమయం ఎంత ఉందో అంత సమయంలో ఇదంతా కూడా జరిగిపోతుంది. అంటే నిమిషాన్ని 1,00,000 భాగాలు చేస్తే అంటే ఎంత తక్కువ సమయమో, మనం ఊహించలేనంత తక్కువ సమయంలో ఇంతటి విస్తృతమైనటువంటి జగత్తు కూడా ఏర్పడుతుంది. ఇదే 1,000,000 కల్పాల వరకు ఉండే సృష్టి కూడా అవుతుంది. అలా 1,000,000 కల్పాలంటే, కల్పం అంటే మనకు తెలుసు కదా, 324 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకి ఒక పగలు. అట్లాగే 864 432 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక పగలు, 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక రోజు. అలాంటి రోజులు 360 అయితే ఒక సంవత్సరము, అలాంటి సంవత్సరాలు 100 అయితే బ్రహ్మకి ఇదైపోయి. అయితే ఒక కల్పం అంటే 864 కోట్ల సంవత్సరాలను మనం కల్పంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇట్లాంటి కోట్ల కల్పాలు వరకు ఈ సృష్టి అలా కొనసాగుతూనే ఉంటుంది. మరి 1,00,000వ వంతు నిమిషంలో 1,00,000వ వంతులోనే ఇది ఏర్పడుతుంది కదా ఇంత జగత్తును. అలాంటి కోట్ల కల్పాలు అందులో ఉండిపోతాయి. అంటే మరి ఒక్క బ్రహ్మకే ఒక రోజునే మనం కల్పం చెప్పుకుంటాం కదా. అట్లాంటి ఆయన సంవత్సరంలో 360 కల్పాలు ఉంటాయి. సంవత్సరం 3 × 360 × 100 చేసుకుంటే ఆయనకి 3,60,000 సంవత్సరాలు, 3,60,00,000 వస్తుంది. సరిగా గుర్తులేదు అంత. అది బ్రహ్మాయుష్ అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి అలా కోట్ల కల్పాలు జరుగుతూనే ఉంటుంది సృష్టి. ఎవరు ఎట్లా తమ అంతరంగంలో బ్రహ్మ వస్తువును గ్రహిస్తారో అది వారి యందు అట్లాగే ప్రతిఫలిస్తుంది. ఒకే వస్తువు అక్కడ ఉంది. ఆ వస్తువుని చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తున్నారు అనుకోండి. చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటే ఒకడికి ఒక రకంగా కనిపిస్తుంది, ఒక పక్కన ఉన్నవాడికి ఇంకో పక్కన ఉన్నవాడికి ఇంకో రకంగా కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి తేడా కనపడుతుంది. ఇక్కడ అలాగే వాళ్ళ అంతరంగంలో ఏ రకంగా గ్రహించగలుగుతారో ఆ రకంగా. అందుకని ఒక గ్లాసులో నీళ్లు సగం ఉంటే ఒకడికేమో సగం నిండి ఉంది, చక్కగా ఉంది అనుకుంటాడు, ఒకడేమో అయ్యో ఇంకా సగం ఖాళీగానే ఉందే అనుకుంటాడు. అంటే వాళ్ళ మనసులో వచ్చిన భావన అదనమాట. అందుకనే ఎవరు ఎలా తమ అంతరంగంలో గ్రహిస్తారో బ్రహ్మవస్తుని అలాగే వారి యందు ప్రతిఫలిస్తుంది అని చెప్తున్నారు. వాయువులో చలనం ఉన్నట్లుగా పరబ్రహ్మములో జగత్తు ఉంది. మరి మనం ఏమనుకుంటాం, అక్కడ గాలి వేయకపోతే గాలి లేదు అనుకుంటాం. వాయువు చలించినప్పుడేమో ఉన్నట్టు ఉంటుంది, చలించినప్పుడు ఏమవుతుంది, లేనట్లే తోస్తుంది. అలాగే బ్రహ్మంలోని చలనం కూడా అంతే. అజ్ఞానం లాగా జగత్తును తోపింపజేస్తుంది.
అజ్ఞానం తొలగిపోతే జగత్తు లేకుండా పోతుంది. అలాగే కర్రతో బొమ్మని తయారు చేసినప్పుడు, మట్టితో బొమ్మని తయారు చేసినప్పుడు అది బొమ్మలాగా కనపడుతుంది. అంతకుముందు ఉత్తమట్టే అది. ఆ మట్టినే బొమ్మగా తయారు చేసినప్పుడు బొమ్మ కనపడుతుంది, మట్టి కనపడట్లే. మనకి మట్టి ఉందని తెలుసు, మనకి కొంత జ్ఞానం ఉంది కాబట్టి. అదే పిల్లలకైతే అది మట్టే అనిపిస్తుంది, బొమ్మే అనిపిస్తుంది, కానీ మట్టి అని కూడా తెలియదు వాడికి. లేక కర్ర నుంచి తయారు చేసిన బొమ్మ కర్ర బొమ్మే అనిపిస్తుంది. అలాగే బ్రహ్మం కూడా సృష్టికి పూర్వం ఏమీ లేనట్లే ఉంటుంది. అలాగే సృష్టిలో అదే జగత్తుగా తోస్తుందన్నమాట. అలాగే ఎండమావుల్లో నీరులాగా మనకు కనిపిస్తుంది, దూరంగా ఉంటుంది, దగ్గరికి వెళితే ఏముండదు. అంటే లోకాలు కూడా అసత్యాలైనా కూడా దూరంగా ఉంటాయి. అంటే అజ్ఞానంలో ఉంటే సత్యంలోగానే కనిపిస్తాయి. అంటే జ్ఞానయోగం చేత, పురుష ప్రయత్నంతో కూడిన అభ్యాసం చేత. అందుకనే మొదట్లోనే యోగ వాసిష్టంలో ప్రతిదానికి పురుష ప్రయత్నం ఉండాల్సిందే అని చెప్పారు కదా. అందుకని జ్ఞానయోగం చేత, అలాగే పురుష ప్రయత్నం చేత, అభ్యాసం చేత, ఆ మనసు పురుష ప్రయత్నంతో కూడిన అభ్యాసం చేత ఆ మనసు నాశనం అయిపోతే అప్పుడు మళ్ళీ జగత్తు ఉదయించదు. భోగాల ఎడ కాస్తైనా సరే విరాగం కలిగితే దానివల్ల ఉత్తమమైన పదాన్ని పొందుతాం. అంటే భోగాల వల్ల కాసేపు అయినా మనకి వైరాగ్యం కలిగింది అనుకోండి, అప్పుడు ఉత్తమమైన పదాన్ని పొందుతాం ఆ కాసేపు. అలా ఆ కాసేపే ఎలా అవ్వాలి? 24 గంటలు అవ్వాలి, అలాగే సంవత్సరాలు అవ్వాలి. ఈశ్వర చైతన్యం, జీవ చైతన్యం కారణ కార్య ఉపాధులు. ఈశ్వర చైతన్యమేమో కారణం, జీవ చైతన్యమేమో కార్యం. ఈ 2 ఉపాధులు అన్నమాట. అంటే ఈ 2 ఆధారాలు. వీటన్నిటినీ త్రోసివేసి వాటి ఐక్యాన్ని గ్రహించిన వారు, అంటే కార్యకారణాలు 2 లేవు. అందుకని ఇందు మొదట్లో చెప్పాడు కదా, అక్కడ చేసేవాడు లేదు, చేయించేవాడు లేదు, కానీ జరిగినట్లు అనిపిస్తోంది, వాడే జ్ఞాని అని చెప్పారు. నేనే చేశాను అనుకుంటేనో అజ్ఞాని, నా చేత చేయబడించింది అంటే కొంతవరకు జ్ఞానం ఉన్నబట్టు. అసలు కార్యకారణాలు అసలు ఏమీ లేవు, అక్కడ ఏం కనపట్లేదు, ఏదో జరిగినట్టు ఉంది, మాత్రం ఏదీ లేదు అని ఆ భావనతో వస్తే అక్కడ జ్ఞానం వచ్చినట్టు అని చెప్పారు మొదట్లోనే ఈ యోగ వాసిష్టంలో. కాబట్టి వీటన్నిటినీ త్రోసివే, అంటే కార్యకారణ ఉపాధులన్నిటినీ త్రోసివేసి వాటి ఐక్యాన్ని మనం గ్రహించగలిగితే అప్పుడు ఈ సంసారాన్ని జయించగలుగుతాం. అట్లాంటి వాళ్ళే ఈ సంసారాన్ని జయించిన వారు అవుతారనమాట. వేటిని త్రోసివేయాలి? కార్యకారణ ఉపాధుల్ని. అది కారణకార్యం అంటే కారణం ఉంటుంది, కారణం ఉంటేనే కార్యం చేస్తాం. ఓహో నేను పాస్ అవ్వాలనుకున్నాను, కష్టపడి చదువుతున్నాను. ఓహో నేను బొమ్మ చెక్కాలనుకున్నాను, అందుకని మొదలెట్టాను, శిల్పిని అయ్యాను. అంటే కారణం ఏంటంటే శిల్పిని అవ్వాలనుకోవటమే కారణం, ఆ తర్వాత చెక్కటం అది కార్యం. కాబట్టి కారణకార్య ఉపాధులు వీటన్నిటిని తోసేసి వాటి ఐక్యాన్ని కనుక మనం గ్రహించగలిగితే ఈ సంసారాన్ని జయిస్తున్నారు అట్లాంటి వాళ్ళు. ఆ సంసారంలో ఉంటూ సంసారాన్ని జయించడం అంటే కార్యకారణ ఉపాధులను త్రోసివేయగలిగిన స్థితికి మనం ఎదగాలి, మన మనస్సుని అలా మలుచుకోవాలి అని చెప్తున్నారు. రేపు మహానీయతని గురించి తెలుసుకుందాం. స్వస్తి.